బ్రదర్ ప్రెజెంట్ ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంగతి ఏం చెప్తారు? సార్ ఇప్పుడంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే అతను డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు సార్. అది కాక అతని వల్లే ఇప్పుడు ఏది కావాలన్నా సరే డబ్బు పరంగా కానీ అంటే ఇప్పుడు కేంద్రంలో కానీ ఎక్కడైనా సరే అతనికి మంచి పట్టు ఉంది. అతనికి ఇవ్వడం వల్ల కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యువత కోసం అతను చాలా శ్రమ పడుతున్నారు సార్. ఆ శ్రమ పడడం వల్ల యువత ప్రతి ఒక్కరు కూడా జనసేన 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 అంటూ తిరుగుతున్నారు సార్. ఇప్పుడు డెవలప్మెంట్గా చూసుకుంటే డిప్యూటీ సీఎంగా అతనికి ఇచ్చినందుకు గాను అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అందరూ కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు సార్. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని చూసి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి నానా తతంగాలు చేస్తున్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సార్ ఇదైతే మాత్రం వాస్తవంగా అయితే కరెక్ట్ కాదు సార్. 11 మంది ఎమ్మెల్యేలను పట్టుకొని ఒకానొక టైంలోని మాకు 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సార్. ఆ టైంలో కూడా మేము ప్రతిపక్షానికి వచ్చాం. కానీ ఇతనికి ప్రతిపక్షం ఇచ్చారు, ప్రతిపక్షం హోదా కూడా లేదు అతనికి. కానీ ప్రతిపక్షం హోదా ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెడితే అతను ఏం చేయాలి? తన బాబాయ్ చచ్చిపోతేనే రాలేనోడు ఈరోజేమో ఎవరో చచ్చిపోతే నేను బ్లాక్ కండువాలు వేసుకొని వస్తానంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ఏదైనా తప్పు ఉంటే అడగండి, అంతేగాని వీళ్ళు చేసే పథకాలే కరెక్ట్గా లేవు. వీళ్ళు ముందుగా పథకాలు చేయలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్? 42 రోజులు అవుతుంది సార్. 42 రోజులకే ఇంత చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటే అది కరెక్ట్ కాదు సార్. సో మీకు డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అని నమ్మకం ఉందా? అమరావతి సంగతి ఏం చెప్తారు? అమరావతి అంటే సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానుల్లో ఒక్క రాజధాని కూడా కరెక్ట్గా చేయలేదు. అటువంటి వ్యక్తిని ఇప్పుడు అమరావతి డెవలప్ చేస్తున్నారంటే మనకంటూ ఒక రాజధాని ఉండాలి. ఏపీ అంటే ఒక రాజధాని చెప్పుకోవడానికి అమరావతి అని ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ రాజధాని అని చెప్పుకునే వాళ్ళు. ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ అంటే రాజధాని హైదరాబాద్ అని చెప్పుకున్నాం. అటువంటిది ఇప్పుడు అమరావతి అని చెప్పుకోవడానికి ఉంది. 3 రాజధానులు ఎవరికి కావాలి సార్? ఒక రాజధాని పేరు చెప్పుకుంటే చాలు. ఎక్కడికి వెళ్ళినా చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్కి రాజధాని కావాలి సార్. అమరావతి డెవలప్మెంట్ అవ్వడమే కావాలి అందరికి కూడా. ఈ గవర్నమెంట్ వల్ల న్యాయం జరిగిద్దని ఉందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. ఎందుకంటే ప్రతి కంపెనీ వస్తుంది, అది కాక యువతకి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి కాబట్టి యువత కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు సార్. సార్ నిన్న జరిగిన జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ దగ్గర జరిగిన బిహేవియర్ గురించి ఏమని సమాధానం చెప్తారు? ఏమండి, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విధంగా మెంటల్ వచ్చిందని నేను అనుకుని ఫీల్ అవుతున్నాను. ఏమండి, ఆయన ప్రభుత్వంలో ఎంత అరాచకాలు జరిగాయండి, ఎంతమందికి చావు కారణాలు అయ్యండి. కనీసం వాళ్ళ బాబాయ్ వాళ్ళ సిస్టర్ చెప్తుంది, నీ బాబాయ్ చనిపోతే నువ్వు వెళ్ళి ధర్నా చేయలేం కాదు కదా, ఈరోజు నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు? వీళ్ళు ఎవరో నీ కార్యకర్తలు ఇద్దరు వాళ్ళు ఇంటర్నల్ గొడవల వాళ్ళు కొట్టుకొని చనిపోతే దానికి పెద్ద రాదంతో రాజకీయం చేస్తుంటే ఆయన ఏమన్నాలో అర్థం కాని పరిస్థితులు ఉందండి. మీరు ఒకటి గమనించాలండి, ప్రజెంట్ ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పటికి 15 రోజులు అవుతుందండి. అసలు ఇంతమంది అటు నారా లోకేష్ గారు కానీ, బాబు గారిని కానీ, మంత్రులు గారి దగ్గర కానీ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీను గారిని కానీ కొన్ని వందల మంది వేల మంది అప్లికేషన్లు పట్టుకొని వస్తున్నారంటే గత ప్రభుత్వం ఎంత దౌర్భాగ్య పరిస్థితులు పరిపాలన చేసిందో మీరు ఒకసారి గమనించవలసిన అవసరం ఉందండి. ఇలా ప్రజలు ఎందుకండి ఇలా రోడ్ ఎక్కుతారు? ప్రజలు ఒకటి అనుకున్నారు, ఈ దుర్మార్గుడు ఏం అడిగినా మనల్ని కేసులు పెడుతున్నారు, అరెస్టులు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు, దౌర్జన్యాలు చేస్తున్నారు ఉద్దేశంతోనే ప్రజలు సైలెంట్గా ఉన్నారండి. ఎలక్షన్ వచ్చినప్పుడు సైలెంట్గా వాళ్ళు ఏం తీర్పు ఇవ్వాలో తీర్పు ఇచ్చారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత బాబు గారు ఏమన్నది మీరు ఒకసారి చూడండి. ఆయన్ని వచ్చిన ఈరోజు వాడికి ఎక్కడ కూడా రెస్ట్ లేకుండా అటు పోలవరం కానీ, ఇటు అమరావతి కానీ, ప్రజల సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, రోడ్ల గురించి మాట్లాడారు. కేంద్రానికి 2-3 సార్లు వెళ్ళారు. ఆయన ఏం అడిగారు కూడా ప్రెస్ మీట్లో చెప్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సార్లు ఢిల్లీ వెళ్ళారు. ఏమో చెప్పారండి? లోపల నుండి వచ్చినాక ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారు ఏ రోజైనా? తను స్వార్థం గురించి ఆయన మీద కేసులు తీసేయమని అడిగారు తప్ప తలొంచారు కేంద్ర ప్రభుత్వానికి. ఇలా చంద్రబాబు నా స్థాయి కాదు. తలెత్తి నువ్వు రాష్ట్రానికి ఏమని చెప్పబోతున్నావు, నీకు సపోర్ట్ చేస్తాను. గతంలో జరిగిపోయింది పక్కన. ఇప్పుడు మనం కూటమిలో పోటీ చేస్తాం, మీరు కూడా ఇందుకు బాధ్యులు కాబట్టి గట్టిగా డిమాండ్ చేసి అన్ని డిమాండ్లు కూడా తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్నవి. అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చూసాం, అమరావతి కూడా డెవలప్మెంట్ పరంగా ఎలకబడే ఉంది. ప్రజెంట్ ఈ గవర్నమెంట్ వచ్చింది, ఈ గవర్నమెంట్ నమ్మకం ఏమైనా ఉండిద్ది అంటారు ప్రజలకి? తప్పకుండా అండి. మీరు గమనించండి, 2.5 ఇయర్లో
అటు పోలవరం కానీ అమరావతి కానీ అది బాబు గారు అంటే మేము దగ్గరగా ఆయనకి కార్యకర్తలుగా ఉన్నాం కాబట్టి చెప్తున్నాం. ఆయన విధిని ఒకటే, నేను ఏదైతే నన్ను నమ్మి అమరావతి అక్కడ ప్రజలు నాకు భూమి ఇచ్చారో ఆ భూమిలో వాళ్ళకి ఏదైతే చెప్పి తీసుకున్నాం ఆ విధంగా అక్కడ డెవలప్ చేయడానికి ఆయన ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారండి. రెండోది పోలవరం కంప్లీట్ చేయాలని ఆలోచన అండి. ఎందుకంటే నదుల అనుసంధానం చేత గతంలో రాయలసీమలో కూడా చీనీ పంటకి నీళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరి ఈయన 5 సంవత్సరాలు ఏమి ఇచ్చారండి? ఏమి ఇవ్వలేదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం లేదు, తను కోర్టుకి ఎక్కడైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుందో అని అప్పుడప్పుడు ఏంటంటే చిన్న యాక్టింగ్, కోర్టు కేసుకి వెళ్ళాలంటే ఏదో ఒకటి ఎత్తుక్కుంటారు. ఎవడని చనిపోయారా వాడి దగ్గరికి వెళ్ళి ఏదో దాన్ని నిరసపెట్టి ఏదో ప్రభుత్వమైన పొరత జల్లుదాని ఆలోచన తప్ప ఆయనకి ఏం సోర్సెస్ లేదండి. నెక్స్ట్ 5 years కూడా ఆయన పార్టీ వస్తుందని ఆలోచన చేయవలసిన అవసరం లేదండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులుగా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో ఆయన చాలా అతి వేగంగా ప్రతి ఇష్యూ మీద కూడా ఆలోచన చేసి ఇప్పటికే మీరు చూస్తున్న మీడియాలో చూస్తున్నాం అందరూ ప్రతి మంత్రికి బాధ్యత ఇచ్చారు, ప్రతి ఎమ్మెల్యేకి కూడా బాధ్యత ఇస్తున్నారు. మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలు ప్రతి వారం ఒకరోజు ప్రజల సమస్యలు వినండి, మంత్రులు కూడా స్టేట్ ఆఫీస్కి రండి, మీరు ప్రతిరోజు మంత్రులు కూడా మీ బాధ్యతగా వాళ్ళ సమస్యలు తీసుకోండి, పరిష్కారం చేయండి అని చెప్తున్నారు. అంటే బాబు గారు చేయవలసిన కార్యక్రమం బాబు గారు చేస్తున్నారు. కింద ఏవైతే మంత్రులు కానీ శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళు చేయవలసిన పనులు వాళ్ళకి చేయమని దగ్గరగా చెప్తున్నారు. కాబట్టి మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం.